వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో మొట్టమొదటిసారిగా 1980 సంవత్సరంలో 50,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకును నిర్మించారు. అప్పట్లో ఈ ట్యాంకు వాటర్ పరిగిపట్నానికి నీటి సరఫరా చేసి దాహం తీర్చేది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి వాటర్ ట్యాంకుని శుభ్రపరచడం మర్చిపోయారు. పలుమార్లు స్థానికులు వాటర్ ట్యాంకును శుభ్రపరచాలని మున్సిపల్ అధికారులకు కోరినా ఇప్పటివరకు శుభ్రపరచకపోవడం శోచనీయంగా మారింది. వాటర్ ట్యాంకులో పురుగులు తేలుతున్నాయని, నాచు పేరుకుపోయిందని స్థానికులు మండిపడుతున్నారు. ట్యాంకును వెంటనే శుభ్రపరచాలని డిమాండ్ చేశారు. పట్టించుకోకపోతే ప్రజలకు అనారోగ్యం పాలు కావటం ఖాయమని అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.